దేవుడు పడగొడితే నిలబెట్టేవాడు ఎవడు రాడండి. కానీ రాసి పెట్టుకోండి, దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు ఎవడు లేడు, రాడు. అటు జేజమ్మ కూడా వచ్చి మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. ఎన్ని ఎలాంటివన్నా ఎలాంటివి చేసినా మనం చేస్తున్న పరిచర్ని పాడు చేయాలని ఎవడన్నా అనుకున్నా వాళ్ళ సరాసరి ఎవరి కనుగుడ్లో వేలాడుతున్నట్టు తెలుసా? మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను. అలా వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో అలా చూడండి. ఈ ఎగిరెగిరిన వాళ్ళంతా నిప్పు కనుకల సంగతి దేవుడు ఎలా చేయబోతాడో చెప్పండి. చూడండి, నేను శాపం పెట్టట్లేదు, ఎందుకంటే చరిత్రలో దేవుడు మనుషులతో చేసిన కార్యం మనకు అర్థమైతే చెయ్యి పట్టుకున్నవాడు నమ్మదగిన వాడు, ఎడవడు. చెప్పండి, ఎడబాయి. దావీదుని ఎలాగైతే మట్టి పరిస్థితుల్లోంచి పిలిచి దేవుడు తన పరిచర్యకు వాడుకున్నాడో అడుగుతాను. మన కుటుంబాలు ఏమన్నా రాజుల కుటుంబాలా? మన సిటీ లైఫ్, మన ఏదైనా సిటీ లైఫా? పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచో మూల నుంచి మనం పిలుచుకుని ఈరోజు తెలుగు రాష్ట్రాలకి ఘనంగా దేవుడు పరిచర్య చేస్తే ఈ పరిచర్ని అలా ఆరిపోయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆరిపోయాలనుకోవాలని ఆరిపోతాడు.